నమస్కారం బీఎస్కే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. వ్యవసాయం ఇక ఒక ఆర్థిక శక్తి. గ్లోబల్ మార్కెట్ కు ఆంధ్ర పాప్కార్న్, అరకు కాఫీ. బళ్ళారి విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్. ఘన స్వాగతం పలికిన కర్ణాటక మంత్రి, ఏపీ నేతలు. ఆంధ్ర ప్రయోజనాల కోసమే రేవంత్ సర్కార్. మంత్రుల అసమర్థతపై బీఆర్ఎస్ నేత తీవ్ర విమర్శలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతన విజన్ ఆవిష్కరించారు. ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తూనే మరోవైపు వ్యవసాయాన్ని ఒక ఆర్థిక శక్తిగా తీర్చిదిద్ది స్వదేశీ ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. పోలవరం ఎడమ కాలు ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద అనకాపల్లి జిల్లాకు నీటిని తరలిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అలాగే రాయలసీమ, ప్రకాశం జిల్లాల ఆయకట్టుకు ప్రతిష్టాత్మకమైన వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. నాణ్యమైన సాగునీరు అందించి ప్రతి ఎకరాన్ని సారవంతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని కేవలం జీవనోపాధిగా కాకుండా ఒక ఆర్థిక శక్తిగా చూడాలన్నదే తమ పాలసీ అని సీఎం పేర్కొన్నారు. స్వదేశీ విధానంతో స్వయం సమృద్ధిని సాధించడమే కాకుండా మన ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో ఆంధ్ర పాప్కార్న్, అరకు కాఫీ లభించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. 11 ఏళ్లకు మునుపు మన దేశంలో అమ్ముడైన ప్రతి పాప్కార్న్ కోన్పై ఖర్చు చేసిన డబ్బులన్నీ 70% పైగా బ్రెజిల్, అర్జెంటీనాకి వెళ్ళాయి. ఈ రోజు ఆ 70% మన రైతులకే చేరుతా ఉంది. ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే దేశానికి 125 మిలియన్ అమెరికన్ డాలర్స్ ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా ఆదా అయింది. 11 ఏళ్లలో పాప్కార్న్, మొక్కజొన్న ఉత్పత్తి వాటా 30% నుంచి 65% పెరిగింది. ఇదన్నీ చూసిన తర్వాత నాకు ఏమాత్రం వారు అన్నారు, ఇప్పుడు మాట్లాడుతూ ఏషియా మార్కెట్ అంతా క్యాప్చర్ చేస్తామని. ఏషియా మార్కెట్ కాదు, ప్రపంచంలో అన్ని దేశాలకి ఇక్కడ తయారు చేసిన పాప్కార్న్ పంపి. వెలుగొండ ప్రకాశం జిల్లాలో మార్కాపురం ప్రాంతం, ఇప్పుడు మార్కాపురం జిల్లా. అక్కడ మీరు చూస్తే నేనే 3/5/96లో ఫౌండేషన్ వేసి ఈ ఆగస్టు నెలలో 31వ తారీఖున మొదటి విడత పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల. అదే మరి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ముందుకు పోతున్నాం. ఈ నెలే పోలవరం నుంచి ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో అనకాపల్లికి నీళ్లు చేసిపోయే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఇవన్నీ కూడా భవిష్యత్తులో నా ఉద్దేశం ఒకటి, ఎప్పుడు కరువు వచ్చినా కరువును ఎదుర్కొనే విధంగా వాటర్ సెక్యూరిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరు ఇక్కడ చూస్తే అరకు కాఫీ గాని, ఇక్కడ పాప్కార్న్ గాని, కొండవీటి బొమ్మలు కూడా మీరు చూశారు, ఎద్దల బండి కూడా. ఇవన్నీ స్వదేశీ. ఇదే మన ప్రధానమంత్రి కోరుకునే విధానం. తప్పకుండా స్వదేశీ విధానంతో మనం అందరం కూడా స్వయం సమృద్ధి సాధించడమే కాదు, ప్రపంచానికి మనం ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఎగుమతి చేసే రోజు చాలా దగ్గరలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వ్యవసాయంలో అనేక మోడల్స్ రావాలి. ఈ విషయంలో నేను అందరినీ కోరుతున్నా. ఎందుకంటే మీరు ఒకసారి చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఒక జీవనోపాధిగానే చూడడం లేదు. వ్యవసాయాన్ని ఒక ఆర్థిక శక్తిగా, రైతుల్ని ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌గా చూడాలనేది మా విధానం. వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రాసెస్ చేసి విలువ జోడిస్తే ఏ విధంగా ఉంటుందో ఈ రోజు ఈ యొక్క ఇండస్ట్రీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరులు, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ కర్ణాటకలోని బళ్ళారి విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయానికి విచ్చేసిన మంత్రి లోకేష్ కు కర్ణాటక రాష్ట్ర ప్రజాప్రతినిధులు మరియు ఏపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. బళ్ళారి విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు కర్ణాటక మంత్రి నాగేంద్ర ఆత్మీయ స్వాగతం తెలిపారు. వారితో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీలు పార్థసారథి, లక్ష్మీనారాయణ తదితర ముఖ్య నేతలు అక్కడికి చేరుకుని పుష్పగుచ్చాలు అందించి మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. మంత్రి లోకేష్ రాక సందర్భంగా విమానాశ్రయ ప్రాంగణంలో భారీగా పర్యటన ఏర్పాట్లు చేశారు. పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై లోకేష్ కు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి మరియు అధికారిక కార్యక్రమాల్లో మంత్రి పాల్గొనున్నారు.
తన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రైజింగ్ 2047 దార్శనికతతో రాష్ట్రానికి పెట్టుబడులు, విద్య, క్రీడా రంగాల్లో భాగస్వామ్యాలను ఆకర్షించేందుకు తలపెట్టిన ఈ పర్యటనను అడ్డుకోవడం 4 కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమేనని స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన అత్యవసర మీడియా సమావేశంలో మాట్లాడారు. అమెరికా పర్యటనకు సంబంధించి ప్రతి ఒక్క వివరాలను విదేశాంగ శాఖకు ముందుగానే అందించామని, ఇందులో ఎలాంటి రహస్యాలు లేవని సీఎం రేవంత్ వివరించారు. వైబ్రెంట్ గుజరాత్ పేరుతో గుజరాత్ ముఖ్యమంత్రి పర్యటనకు అనుమతి ఇచ్చిన కేంద్రం తెలంగాణ సీఎం పర్యటనను మాత్రం ఎందుకు తిరస్కరించిందో సమాధానం చెప్పాలని ప్రయత్నించారు. లండన్ పర్యటనకు అనుమతించి అమెరికా పర్యటనను నిరాకరించడం కేంద్రం చూపుతున్న వివక్షకు నిదర్శనమని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ ఫెడరల్ స్ఫూర్తిని కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డి హితో పలికారు. వచ్చే డిసెంబర్లో నిర్వహించబోయే ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్కు అంతర్జాతీయ ప్రతినిధులను, గ్లోబల్ యూనివర్సిటీలను ఆహ్వానించాలన్నది తమ ప్రణాళికని స్పష్టం చేశారు. ఈ పర్యటన రద్దు పరిణామాలను వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీల ద్వారా గళమెత్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ అడ్డంకులతో తెలంగాణ అభివృద్ధి ఆగదని, తమ లక్ష్యాలను సాధించి తీరుతామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. శ్రీశైలం రిజర్వాయర్లో పుష్కలంగా నీటి నిల్వలు ఉన్నప్పటికీ సాగునీరు విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. నీళ్లు అందుబాటులో ఉన్నా రైతాంగానికి నీరు ఇవ్వకపోవడం జిల్లా మంత్రుల అసమర్థతకు స్పష్టమైన నిదర్శనమని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 170 టీఎంసీల నీరు నిల్వ ఉన్న విషయాన్ని గుర్తు చేసిన నిరంజన్ రెడ్డి ఈ సమస్యపై ఎన్నిసార్లు ప్రశ్నించినా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సోయి రావడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతుల ప్రయోజనాలను పక్కనబెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ మంత్రివర్గంలో ఒకరిపై ఒకరికి నియంత్రణ లేకుండా పోయిందని ఆరోపించారు. నాగార్జున సాగర్ నిండినా సాగునీరు ఇవ్వం అని మాట్లాడే మంత్రులకు సోడా నీళ్లకు సాగునీళ్లకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. ఆంధ్ర సాగునీటి దోపిడిని తక్షణమే అడ్డుకోకపోతే చరిత్రలో అత్యంత దుర్మార్గమైన ప్రభుత్వంగా కాంగ్రెస్ నిలిచిపోతుందని హెచ్చరించారు. మన కాలువలకు నీళ్ళనికే, మన మోటార్లు ఎత్తనికే, చూసి కోసిస్ చేసి కంజూస్ చేసి పిసికి ఎనికే ఇంత చేతగానోళ్ళు మీరెందుకు ఉండాలి? బాధ్యతల్లా రైతుల గొంతుగా ఉండాలా? మీరు మీకు ఇచ్చింది అధికారం రైతుల గొంతుగా ఎనికేనా? 170 టీఎంసీల నీళ్ళు ఇవాళ పెట్టుకొని కలవకుర్తి లిఫ్ట్ కెనాల్ యొక్క మెయిన్ కెనాల్ యొక్క కొసదాకా కూడా ఇవాళకి నీళ్లు పోలే, నెల రోజులు అయిపోయాయి. ఏం జవాబు చెప్తారు మీరు ప్రజలకు? సగం పంటలు వానకాలం ఏనే లేదు. మీరు పెట్టిన బాధలకు పంటలు కొనొద్దు, బోనస్ ఇయ్యొద్దు. తప్పించుకునేటువంటి మార్గం, ఉత్తమమైన మార్గం నీళ్ల మీద వేసి, కరువు మీద వేసి, ఎల్నోని మీద వేసి తప్పించుకుంటే సరిపోతుంది అనేటువంటిది మీ దురుద్దేశం. ఇంత నిర్దాక్షిణ్యంగా, ఇంత కషాయ వాళ్ళలాగా వివరించినటువంటి సర్కారులు ఈ దేశంలో గతంలో ఎప్పుడు లేవు. ఉన్న నీటి బొట్టును ఆరారమని ఎట్లెట్లా వాడుకోవాలంటే తపన చూపాలి గాని, ఉన్న నీళ్లను అవతలు తీసుకుపోతుంటే కూడా తమాషాలు ఆడేటువంటి మిమ్మల్ని, మీకంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కామెడీ షో అయింది ప్రభుత్వం అంటే. ఎవరి నియంత్రణలో ఎవరు లేరు. మీ పీకులాటలు, కొట్లాటలు, విమర్శలు, ప్రతి విమర్శలు రోజు చూస్తున్నాయి. ఇవి ఎవరికి పట్టిందా? ప్రజలకు. మీ దాంట్లో ఎవడు ఉంటేమి, ఎవడు పోతేమి, ఎవడు రాజీనామా చేస్తే, ఎవడు బర్తరఫ్ అయితే ప్రజలకేం సంబంధం అండి? ఇలా నీళ్లు కావాలి రైతులకు, అది మాట్లాడండి. అది ఇస్తలేరు. 20 మంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టి ఎవరు ఉండాలని ఎవరు పోవాలని మాట్లాడుకుంటున్నారు. ఒక్కనాడన్నా నల్గొండ జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, పాలమూరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎన్ని నీళ్లు ఉన్నాయి, మనం ఏం చేద్దామనే దాన్ని దృష్టి పెట్టినరా? ఒక్కసారైనా తపన ఉందా మీకు? కొద్దిగా సర్కార్ నడుపుతున్నా, సర్కస్ నడుపుతున్నా? మీరు ఏం నడుపుతున్నారు? ప్రజలకు మిగిలిందేంది? బాధపడ్డా, కోపం వచ్చినా, అసహించుకున్నా 2 ఏళ్ళు ఆగక తప్పదు జనానికి. కానీ 2 ఏళ్ల లోపల మీరు ఇంకా మీకు అసంతా తీర్చుకుంటారా ప్రజల మీద? ఏమైనా చేస్తాం, మా బుద్ధి పుట్టిందని. చాలా దుర్మార్గం ఇది. ఇంత తీవ్రమైన పరిస్థితులు ఉన్న కాడ ఎక్కడైనా తపన కనిపిస్తుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రజలకు నాణ్యమైన నిరంతర విద్యుత్తును అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన సబ్స్టేషన్ల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6,000 కోట్లతో సబ్స్టేషన్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. రానున్న 2 నెలల్లో 8 ట్రాన్స్కో సబ్స్టేషన్ల నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి గొట్టిపాటి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు బీసీ వర్గాలకు పీఎం సూర్యఘర్ పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున బీసీ లబ్ధిదారులకు 20,000 ఆర్థిక సహాయం అదనంగా అందించనున్నట్లు పేర్కొన్నారు. రోజుకు 280 మిలియన్ యూనిట్ల వినియోగం జరుగుతున్నప్పటికీ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచి ఎక్కడా కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. మామూలుగా అయితే 2014-19లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ టెండర్ పిలిచాము. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ సబ్స్టేషన్లు పట్టించుకోలేదు. ఈయనే కాదు, రాష్ట్రంలో దాదాపు చాలా సబ్స్టేషన్స్ ఇట్లానే పట్టించుకోకుండా వదిలేశారు. డిమాండ్ ఏమన్నా విపరీతంగా పెరిగిపోయింది. సబ్స్టేషన్స్ కంప్లీట్ చేయకపోవటం వల్ల చాలా చోట్ల కరెంటు ప్రాబ్లమ్స్ వచ్చాయి. కరెంటు ఉత్పత్తి ఉన్నా సరే దాన్ని సరైన సక్రమంగా ట్రాన్స్మిషన్ చేయాలంటే ట్రాన్స్మిషన్ సబ్స్టేషన్స్ లైన్స్ కూడా ఉండాలన్నమాట. వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
తాళ్ళూరు ప్రాంతంలో ఈ చుట్టుపక్కల రైతాంగానికి అదేవిధంగా చేంకుర్తి ప్రాంతానికి అన్ని చోట్లకి ఉపయోగం కాబట్టి ఈ సబ్స్టేషన్ ఇమీడియట్గా 20 నెలలు పట్టింది మాకు కంప్లీట్ చేయడానికి. కంప్లీట్ చేసి వాళ్ళ ప్రారంభించుకోవడం జరిగింది. ఇట్లాంటి సబ్స్టేషన్స్ దాదాపు 6,000 కోట్లు ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నాం. అన్నీ కూడా కంప్లీట్ అవుతూ ఉన్నాయి. ఈ నెల వచ్చే నెలలో ఇట్లాంటి సబ్స్టేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక 8 సబ్స్టేషన్స్ ఓపెన్ చేయబోతున్నాము. దీంతోపాటు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 13 సబ్స్టేషన్స్ మళ్ళీ టెండర్ పిలిచి మళ్ళీ ప్రారంభించడం జరిగింది. అవన్నీ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో 20 సబ్స్టేషన్స్, ఇవన్నీ కూడా ట్రాన్స్కో సబ్స్టేషన్స్ అనమాట. 132 కానీ 220 కానీ 400 kV సబ్స్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఉత్పత్తి చేసే కరెంటు అగ్రికల్చర్కి కానీ ఇళ్ళకి కానీ షాపులకు కానీ ఇండస్ట్రీస్కి కానీ వెళ్ళాలంటే సక్రమైన సబ్స్టేషన్స్ ఉండాలి, లైన్స్ కూడా ఉండాలని దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇవాళ ఈ కాన్స్టిట్యున్సీలో దర్శి కాన్స్టిట్యున్సీలో 27 కోట్లు పెట్టి సబ్స్టేషన్ నిర్మాణం చేయడమే కాకుండా ప్రారంభించాం. ఇది కాకుండా ఆర్డీఎస్ఎస్ 90 కోట్లతో ఆర్డీఎస్ఎస్ చేస్తున్నాం. ఇక్కడ దాదాపు ఎస్సీ గారిని అడిగితే 81 కోట్లకు అయిపోయింది. ఇంకా 9-10 కోట్లు కనుక చేస్తే కనుక అయిపోయింది అన్నారు. 2 సబ్స్టేషన్స్ ఇచ్చాం, అది కూడా కంప్లీట్ అయిపోయినాయి. తొందరలోనే ప్రారంభించడం జరుగుతుందన్నమాట. సూర్య గారి ద్వారా దాదాపు 4,000 కనెక్షన్లు ఇచ్చాం 50 కోట్లతోటి. ఇప్పటికి 3,000 కనెక్షన్స్ అయిపోయినాయి. అవి కూడా తొందరగా కంప్లీట్ చేయమన్నాం. కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా ఏదైనా ఉంటే తప్పకుండా ఇస్తాం. ఇవి కాకుండా ముఖ్యమంత్రి గారు బీసీలకు కూడా సూర్య గారి పథకాన్ని వర్తింపజేయాలని చెప్పి అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో పాటు మళ్ళీ అదనంగా ఒక 20 ఏళ్ళు మనమే మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చి బీసీలు ఎవరైతే 2 కిలోవాట్లు కలుస్తారో వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటి మీద కూడా సూర్య గారు ఎట్లా చేశామో ఎస్సీలకి ఎట్లా చేసాం అట్లానే బీసీలకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దామని చెప్పి అది కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా జరుగుతూ ఉంది. అది కూడా తొందరలోనే చేస్తాము. అట్లానే మళ్ళీ 3 చోట్ల కురిచేడు, దొనకొండ, వెట్లాపురం తాళ్ళూరు మండలంలో ఈ 3 చోట్ల తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ బీసీ సీనియర్ నాయకులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. వెన్నుపోటు పార్టీపై బీసీ గర్జన పేరుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు కీలక నేతలు హాజరై కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కవరు శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీ సంక్షేమానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన అండదండలను గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలోని బీసీ వర్గాలకు రాజకీయంగా, ఆర్థికంగా నిజమైన న్యాయం జరిగిందని ఎమ్మెల్సీ కవరు శ్రీనివాస్ పేర్కొన్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంక్ చూడకుండా అన్ని రంగాల్లోనూ వారికి సముచిత స్థానం కల్పించి హక్కును చేర్చుకున్నారని కొనియాడారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, పదవుల కేటాయింపు బీసీల జాబితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయని స్పష్టం చేశారు. మరోవైపు కూటమి ప్రభుత్వం బీసీల హక్కులను కాలరాస్తోందని, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ చేపడుతున్న బీసీ గర్జన ద్వారా ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం అసలు రంగును బయటపెడతామని, బీసీలకు తోడుగా వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈరోజు వెన్నుపోటు పార్టీపై బీసీ గర్జన అనే కార్యక్రమం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బీసీలకు సంబంధించిన సీనియర్ నాయకులు ఉన్నారో వారందరితో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మన రాష్ట్రంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆ రాజకీయ పార్టీలన్నీ కూడా సామాజిక న్యాయం చేస్తామని చెప్పేసి మాటలు చెప్పడం తప్ప చేసిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు. ఎక్కడన్నా బీసీలకి న్యాయం జరిగిందంటే అది మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే చెప్పాలి. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా ఏ విధంగా న్యాయం చేశారన్నది మనం అందరం కూడా కళ్ళారా చూసాం. ఎందుకంటే ఏ ప్రాంతంలో ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉందో ఆ సామాజిక వర్గానికి ఏ విధంగా ప్రాతినిధ్యం వహించాలి, ఏ విధంగా వాళ్ళకి మంచి జరిగే విధంగా మనం చేయాలన్న ఆలోచనతోటి అనేక రకాలుగా మరి వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చి ఈరోజు మంచి చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే బీసీలందరినీ కూడా హక్కుని చేర్చుకుని బీసీలందరూ నా కుటుంబం అన్నట్టుగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లి రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా మేలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో బీసీలందరం కూడా ఐక్యమయ్యి మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మన పిల్లల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కానీ బాగుంటుందని చెప్పేసి మేము అందరం కూడా తెలియజేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వెన్నుపోటు పార్టీ మొన్ననే అసెంబ్లీలో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు మనం అందరం కూడా చూస్తున్నాం. మేము ఒక బీసీలకు సంబంధించి ఒక జీవో పాస్ చేస్తున్నాం, బిల్లు పెడుతున్నాం అని చెప్పేసి ఆయన 34% వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి మళ్ళీ
ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయో ఎన్నికల కోసం మళ్ళీ ఒక కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ ఇచ్చిన తాజా నివేదిక కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ టి జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను వినియోగించుకోవచ్చని కేంద్ర పరిశోధన సంస్థ నివేదిక ఇచ్చిందని, అయినా ప్రభుత్వం రాజకీయం చేస్తోందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. CWPRS ఇచ్చిన నివేదిక చూసి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నోరు పడిపోయిందని జీవన్ రెడ్డి దేవ చేశారు. బ్యారేజీల ద్వారా రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ప్రాజెక్టుపై నెగిటివ్ ప్రచారం చేస్తూ కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. మరోవైపు ప్రజాధనాన్ని ప్రభుత్వం ప్రచార ఆర్భాటాల కోసం దుర్వినియోగం చేస్తోందని జీవన్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ అనుకూల వ్యక్తుల ప్రచారం కోసం మెస్సీ ఫుట్బాల్ కార్యక్రమం పేరుతో 100 కోట్ల నిధులను వృధా చేస్తుందని మండిపడ్డారు. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతున్నదో దానికి తగు పరీక్షలు మరమ్మతులు చేసి వినియోగించుకోమని చెప్పింది తప్పేదిస్తుందో వినియోగించుకోవద్దని చెప్పి ఎక్కడ చెప్పలేదు. నువ్వు ఆ పరీక్షలు అవసరమైన చేయటానికి నువ్వు ఏదిస్తుందో 33 మాసాలు గడిపినావు అని చెప్పి 33 మాసాలు గడిపినావు. వీళ్ళ ఫార్చునేట్లీ ఏదిస్తుందో వీళ్ళ కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ రిపోర్ట్ రావటం ఒక విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు అని చెప్పంటున్నా. రిపోర్ట్ వచ్చి 4 రోజులు గడుస్తుందే. ఉత్తమ్ రెడ్డి నోరు పడిపోయింది. ఉత్తమ్ రెడ్డి సరే రేవంత్ రెడ్డి విదేశాల్లో ఎక్కడుండో ఏందో తెలియదు, ఇవాళ వచ్చినట్టున్నాడు. దానికి సంబంధించి శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారు ఏదైతుందో రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ స్పందించాలి కదా. సరే ఆల్రెడీ వి థాట్ దట్ మేము అన్నారు సింధిల వినియోగానికి మరి అవసరం ఉంటుందో లేదో వినియోగించో లేదో అని చెప్పని మేము నిర్ణయం తీసుకోలేకపోయినాం. రిపోర్ట్ ఏదైతుందో అన్నారు సింధిల్లా కెన్ బి యూజ్డ్ అని చెప్పని రిపోర్ట్ వచ్చింది. మేము తక్షణమే కన్నపల్లి పంపోజ్ ఏదైతుందో మేము ఆన్ చేసి నీటిని ఎత్తిపోస్తామని చెప్పనైతే మాట్లాడాలి కదా. నిజంగా కేటీఆర్ గారు ఎప్పుడైతే సూచన చేసిండ్రో ఆనాడే గట్ట కన్నపల్లి పంపోజ్ ఆన్ చేసి నీటిని పైకి ఎత్తిపోస్తే ఇప్పటి దాదాపు 100 TMCని మనం ఎగువ జలాశయాలన్నీ కూడా నింపుకునే అవకాశం ఉంటుండే. నీ మన్మని తృప్తి చేస్తాని కోసం ఆ మెస్సీతో ఫుట్బాల్ పెట్టి 100 కోట్ల. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు 34% రిజర్వేషన్లను అమలు చేసే దమ్ము చంద్రబాబు నాయుడుకు ఉందా అని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ బహిరంగ సవాల్ విసిరారు. బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తామని కేవలం అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని ఇప్పటికే అమలు చేసినట్లు ప్రచారం చేసుకుంటూ పాలాభిషేకాలు చేయించుకోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే 34% రిజర్వేషన్లను అమలు చేసి చూపించాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు. కేవలం పేపర్పై తీర్మానాలకే పరిమితం కాకుండా వెనుకబడిన వర్గాలకు చట్టబద్ధమైన హక్కులు కల్పించడంలో ప్రభుత్వం మాట దాటవేస్తోందని విమర్శించారు. గతంలో వైఎస్ జగన్ హయాంలో బీసీలకు అందించిన రాజకీయ ప్రాధాన్యతను గుర్తు చేసిన ఆయన ప్రస్తుత ప్రభుత్వం బీసీలను కేవలం ఓటు బ్యాంక్గానే వాడుకుంటోందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ ఖరారు చేసిన తర్వాతే ముందుకెళ్లాలని స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా బలహీన వర్గాలకి 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పేసి మరొకసారి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు బీసీ సమాజం యావత్తు కూడా బీసీ మేధావులు యావత్తు కూడా ఆలోచించాల్సిన తరుణం ఆసనమైంది. 34% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి ఒక తీర్మానం చేసి ఆ తీర్మానం పాస్ అయిపోయినట్టు ఆ తీర్మానంతోనే 34% రిజర్వేషన్తోనే ఎలక్షన్స్కి వెళ్ళిపోయినట్టు చంద్రబాబు నాయుడు ఫోటోలకి పాలాభిషేకం చేయించుకుంటున్న చంద్రబాబు నాయుడిని మీ ద్వారా అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు, నువ్వు నిజంగా 34% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకి రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్ళే దమ్ము ధైర్యం నీకు ఉందా తేల్చి చెప్పని అడుగుతా ఉన్నా. మోసగాడివి, మమ్మల్ని మరలా మేనిఫెస్టోలో పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు 139 కులాలు, సుమారుగా 100 మంది నాయకులు, అభినవ పూలే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచనలు ఆశయాలని అమలు చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చెయ్యాలా, ముఖ్యమంత్రిని చేస్తేనే బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందని చెప్పేసి అందరం కూడా ఒక్కతాటి మీదకి వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున అతిరథ మహారథులందరూ కూడా ఒకచోటకి చేరి రేపు రాబోయే రోజుల్లో ఏ విధంగా జోనల్ స్థాయికి వెళ్ళాలా, ఆ తర్వాత జిల్లా స్థాయికి వెళ్ళాలా, ఆ తర్వాత నియోజకవర్గాల స్థాయికి వెళ్ళాలా, ఆ తర్వాత
కులాల వారీగా కూడా అందరినీ సమీకరించి ఈరోజు 29 రాష్ట్రాలుంటే 29 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుంటే బలహీన వర్గాలని బలవంతుల్ని చేశాడు. బీసీలని బ్యాక్ బోన్గా మార్చిన జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనని బలహీన వర్గాల ప్రజలు మొత్తం కూడా 2 సంవత్సరాల 3 నెలల కాలంలోనే మరలా జగనన్న కావాలి, మరలా జగనన్న రావాలి అని చెప్పేసి బలహీన వర్గాలు మొత్తం కూడా ఒక్క తాటి మీదకి వచ్చిన ఈ తరుణంలో ఇక్కడున్న అతిరథ మహారథులే కాకుండా చాలా మంది పెద్దలందరూ కూడా వచ్చి రేపు రాబోయే రోజుల్లో అందరం కూడా కలిసికట్టుగా ఉంటాం. విధుల నిర్వహణలో ఉన్న మహిళా సబ్ ఇన్స్పెక్టర్పై బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె భౌతిక దాడికి పాల్పడిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. కర్ణాటకలోని తమకూరు రూరల్ బీజేపీ ఎమ్మెల్యే సురేష్ గౌడ కుమార్తె ఐశ్వర్య శ్రీరంగపట్నం ఆలయంలో విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐ సరితా బి పాటిల్పై చెంపదెబ్బ కొట్టడం, దానికి ఆ ఎస్ఐ సైతం గట్టిగా కౌంటర్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భీమన అమావాస్య సందర్భంగా శ్రీరంగపట్నం ఆలయానికి వచ్చిన ఐశ్వర్యను భక్తుల రద్దీ దృష్ట్యా క్యూ లైన్లో వెళ్లాలని విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐ సరిత సూచించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. ఆగ్రహానికి గురైన ఐశ్వర్య ఎస్ఐ చెంపపై కొట్టగా వెంటనే స్పందించిన అధికారి కూడా తిరగబడ్డారు. అక్కడున్న స్థానికులు, తోటి సిబ్బంది వెంటనే జోక్యం చేసుకుని ఇద్దరిని పక్కకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు విధులకు భంగం కలిగించడం, భౌతిక దాడికి పాల్పడడం లాంటి పలు సెక్షన్ల కింద ఐశ్వర్యపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై, ముఖ్యంగా మహిళా పోలీసులపై అధికార బలంతో ప్రవర్తించే తీరుపై సర్వత్రా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ పంకీ పారిశ్రామిక ప్రాంతాల్లో ఒక దిగ్భ్రాంతికర సంఘటన వెలుగు చూసింది. స్థానిక చాక్లెట్ ఫ్యాక్టరీ నిర్వాహకులు గడువు ముగిసిన చాక్లెట్లు, టాఫీలను డిస్పోజ్ చేయకుండా బహిరంగ రోడ్డు పక్కన పారేశారు. ఉచితంగా లభిస్తున్నాయనే సమాచారంతో ప్రజలు వాటిని ఇంటికి తీసుకెళ్లేందుకు పెద్ద సంఖ్యలో ఎగబడ్డం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైరల్ అవుతున్న దృశ్యాల్లో సంచులు, కవర్లలో నింపుకొని ప్రజలు ఎక్స్పైర్డ్ చాక్లెట్లను తీసుకెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే గడువు తీరిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉందని తెలిసినా ప్రజలు ఇలా చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఉచిత సంస్కృతికి అలవాటు పడడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయంటూ నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఎక్స్పైర్డ్ అయిన ఆహార పదార్థాలను శాస్త్రీయ పద్ధతిలో ధ్వంసం చేయాల్సి ఉండగా ఫ్యాక్టరీ యాజమాన్యం రోడ్డుపై విసిరేయడం ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేయగా ఆంధ్రప్రదేశ్లోని పలు ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో గంటకు ఎదురుగాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు మరియు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. టీవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.